హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ప్రొటెక్టర్, బెడ్ పైన వాడే ప్రొటెక్టర్ని గురించి క్లియర్గా, అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మనం కొంటూ ఉంటాం కదా, అలా కొన్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అవేంటంటే, ఈ ప్రొటెక్టర్ని మనం ప్రొటెక్టర్ కొన్నప్పుడు సైజు తెలియకుండా ప్రొటెక్టర్ని కొనొద్దు. అంటే మనం ప్రొటెక్టర్ని కొనడం వల్ల అది కరెక్ట్గా ఫిట్ అవ్వకుండా అటు ఇటు అవుతుంది. అలా కాకుండా ఎలా కొనాలి అనేదాన్ని ఈరోజు నేను మీతో క్లియర్గా వివరిస్తాను. అయితే బెడ్ వెడల్పు ఇంకా పొడవు, ఇటేమో వెడల్పు. అయితే వెడల్పులో ఫస్ట్ ఎలా మెజర్ చేయాలంటే పై వైపు నుంచి మెజర్ చేసుకోవాలి. అంటే సైడ్ నుంచి కాకుండా పై వైపున ఇలా టేప్ సహాయంతో ఈ విధంగా మీరు బెడ్ పైన మెజర్మెంట్ తీసుకోండి. ఇంకా పొడవు సేమ్ ఇదే ప్రాసెస్లో పొడవుకి కూడా మెజర్మెంట్ తీసుకోవాలి. అయితే ఈ మెజర్మెంట్కు రెండు విధాలుగా ఉంటాయి. ఎలా అంటే ఇంచెస్లో ఉంటుంది, సెంటీమీటర్లో కూడా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి 78 into 72 అని అలా ఉంటుంది కదా. మనం ఎలా మెజర్ చేసుకోవాలంటే మన రెగ్యులర్ టేపుతోని మెజర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక వైపు నుంచి, అంటే పై వైపు నుంచి ఇలా టేపు నుంచి మెజర్ని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఒక నోట్స్లో రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు అడ్డం అయిపోయింది కదా, తర్వాత పొడవులో ఏ విధంగా తీసుకోవాలో చూడండి. ఇద్దరు ఒక టేప్ సహాయంతో ఒక ఎడ్జ్కి ఒకరు పట్టుకోండి, ఆ చివర్లో ఒకరు పట్టుకొని స్టిఫ్గా ఒకే ఈవెన్గా ఉండాలి. అటు ఇటు ఉంటే మన మెజర్మెంట్ రాంగ్ అవుతుంది. అందుకోసం ఒకరు ఇట్ లాస్ట్లో పట్టుకొని నెక్స్ట్ అట్ లాస్ట్ వరకు కంప్లీట్గా మెజర్ చేసుకుంటే మన బెడ్ యొక్క పొడవు ఎంత ఉందనేది క్లియర్గా ఉంటుంది. మీకు ఒక ఐడియా ఉంటుందని ఈ వీడియో చూడండి. ఈ చార్ట్ రూపంలో ఇచ్చాను. పొడవు, అడ్డం, మందం అనేది ఇందులో చూసుకోండి, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ మందం అనేది ఎలా ఉంటుందో కూడా కంటిన్యూగా చూడండి. మందం అనేది ఎలా మెజర్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ మూలలో కాకుండా ఎక్కడైనా మీ బెడ్ యొక్క మందం టాప్లో ఇలా కరెక్ట్గా ఇలా సెట్ చేసి మందం ఎంతో ఉందో మెజర్ చేసుకోండి. మాది 5.5, 6.5 ఉందనుకుంటా. 6.5 ఇంచెస్ ఉంది మీది. అంటే ఈ ప్రొటెక్టరు 10 ఇంచెస్ లోపు ఉన్న ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది మాది కొంచెం చిన్నగానే ఉంది, నేను లోపలికి ఫోల్డ్ చేశాను, కరెక్ట్గా ఫిట్ అయింది. 10 ఇంచెస్ లోపు ఉన్న మీ బెడ్ యొక్క సైజ్కి కూడా ఇది సెట్ అవుతుంది. దీనిని ఎంచక్కా కొనుక్కోవచ్చు. మీరు ఆఫ్లైన్లో వెళ్ళినా ఇదే మెజర్మెంట్, మీ బెడ్ ఎంత ఉంది, మీరు ఏది బుక్ చేసుకోవాలి, ఏది కొనాలి అనే విషయాన్ని మీరు ముందుగానే ఒక మెజర్మెంట్ తీసుకొని రాసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళంగానే మీరు అడగొచ్చు. ఆన్లైన్లో కూడా ఈ సైజ్తోని బుక్ చేసుకోవచ్చు. నేను 3 months అవుతుంది నేను ఈ ప్రొడక్ట్ని బుక్ చేసుకొని. చాలా క్వాలిటీగా ఉంది. నేను 2-3 times వాష్ చేశాను. కలర్ షేడ్ అలాంటిది ఏం లేదు. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని వీడియోని తీశాను. మీరు తప్పకుండా ఇలా మెజర్మెంట్ తీసుకున్నాకనే మీరు కొనుక్కోండి. ఎందుకంటే మనం తెలియక కొంటూ ఉంటాం కదా, అది కరెక్ట్గా సెట్ అవ్వదు, మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ముందే మెజర్మెంట్ తీసుకొని కొనుక్కోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. అయితే మెజర్ చేయడానికి ఇదేమో మనం టైలరింగ్లో వాడతాం కదా ఇది. అయితే ఇదేమో ఇంచెస్, తర్వాత చూడండి మీరు దీంట్లో ఇంచెస్ ఉంటాయి, సెంటీమీటర్స్ ఉంటాయి. మనకు ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు అది ఇంచెస్లో ఉంటుంది చూడండి. నార్మల్గా అయితే ఎగ్జాంపుల్గా 78 into 72, 80 into 92 అట్లా ఉంటుంది. మనం సెంటీమీటర్లో కావాలంటేనేమో మీరు ఈ ఇంచెస్ ఇది ఉంటేనేమో దీంతో మెజర్ చేసుకోండి. ఇది లేకపోతే మనకి ఇది ఆన్లైన్లో కూడా ఇది అవైలబుల్లో ఉంది. ఇది జస్ట్ సెంటీమీటర్స్ అన్నట్టు, దీంతో కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. చూడండి ఇది సెంటీమీటర్స్లో ఉంటుంది. ఈ నుంచి 10, 20 ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మనం ఇది వదిలేసినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది తప్పకుండా మనకి ఇంట్లో ప్రతి విషయానికి ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒకటి కొనుక్కోండి. ఇదంతా జస్ట్ నాకు ఇదైతే నేను 180 rupees పెట్టి కొనుక్కున్నా. 99 అంటే 100 బిలోనే ఉంది, 86 or 87 ఉంది. కావాలంటే అది కూడా ఒకటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా కొనుక్కోండి. బాగుంది ఇది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బెడ్ రోజు సర్దాల్సి వస్తుంది కదా మనము. ఇది సర్దాల్సి వచ్చినప్పుడు ఇది నేనేం చేస్తాను అంటే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి దీని కిందికి ఇలా
తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక కోమ్ సాయంతో దీన్ని మనం చేతులు పెడితే పెయిన్ వస్తుంది కదా, జస్ట్ నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటా. ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి నీట్గా అవుతుంది బెడ్. ఇంకా ఇది జరగకుండా అటు ఇటు మూవ్ అవ్వకుండా ప్రెస్ చేసుకోండి. అంటే ఫోర్ సైడ్స్ ఇలా ముడేసి ఇందులో అని తర్వాత కోముతో ఇలా సెట్ చేస్తే ఫినిష్ నీట్గా అవుతుంది. ఇంకొక టిప్ చెప్తాను. మిర్రర్ దగ్గర సైడ్కి మనం టవాల్ని ఫేస్కి తుడుచుకోవడానికి టవాల్ని లేకపోతే స్కార్ఫ్ ఏదైనా కానివ్వండి ఎలా హ్యాంగ్ చేసుకోవాలంటే జస్ట్ నేను గోడకి ఒక మేకుని ఇలా కుట్టి ఒక బ్యాంగిల్ ఉంటుంది కదా, మెటల్ బ్యాంగిల్ ఇది, దీన్ని ఈ స్కార్ఫ్ని ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటాను నేను. అంటే చూడ్డానికి నీట్గా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఇంకా హోల్సేల్ షాప్స్వి కూడా వీడియోస్ తీస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.